మీరు ఇంక్లూడ్ చేశారు క్యాబినెట్ మంత్రి పదవి అనేది. కొంతమంది తెలుగుదేశం పార్టీ మాజీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారో మేబీ వాళ్ళు హర్ట్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళకి పార్టీ టికెట్ ఇవ్వాల, జనసేన తరఫున వాళ్ళు క్యాంపెయిన్ చేసి గెలిచేలా చేశారు, పార్టీ త్యాగం చేసి త్యాగం చేశారు. ఇప్పుడు మాట్లాడేది కూడా కొంతమంది కార్యకర్తలే మాట్లాడుతున్నారు. సో ఇందులో కూడా ఇంకొక పాయింట్ చెప్తాను నేను, ఏంటంటే కోవర్ట్స్ ఉండొచ్చు, సోషల్ మీడియాలో ప్రచారం చేసేవాళ్ళు. ఇప్పుడు జనసేన కోవర్ట్స్ ఉండొచ్చు, వైకాపా కోవర్ట్స్ కూడా ఉండొచ్చు, ట్రోల్ చేసేవాళ్ళు కానీ అది కానీ. సో మీకు లోకేష్ బాబుని సీఎం చేయాలి అది అని. అయితే ఏంటంటే ఇక్కడ లోకేష్ గారికి ఎంతవరకు అర్హత ఉంది, డిప్యూటీ సీఎం కింద చేసేంత అర్హత ఎంతవరకు ఉంది అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. గెలవనప్పుడే ఆయన మినిస్ట్రీ చేశారు, ఇప్పుడు కూడా అర్హత లేకపోయినా డిప్యూటీ సీఎం చేయొచ్చు, ఎందుకంటే తండ్రి చేతిలో పదవి. అదే నేను అంటుంది, ఇప్పుడు ఆయనకి ఎంతవరకు అర్హత ఉంది అనేది కూడా అంశం డిబేట్ చేయాల్సిన అంశమే. ఇప్పుడు పార్టీని, జనసేన పార్టీని ఒక పార్టీని తెచ్చుకుని ఎమర్జ్ చేసినప్పుడు, సో ఇన్ని సంవత్సరాలు మేము కొలాబరేట్ గా ఉంటాము, లేదంటే మేము విడిపోతే ప్రధాన ప్రతిపక్షమే అవుతుంది, అందులో డౌటే లేదు. అయితే ఎంతవరకు ఇది ముందుకు తీసుకెళ్తారు, ఎన్ని హోదాలు ఇస్తున్నారు, మనకి ఎంత మినిస్ట్రీ ఇస్తున్నారు అనేది ఎక్కడ కూడా వాళ్ళు ముందస్తుగా అనుకోలే. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ డిప్యూటీ సీఎం కింద తీసి లోకేష్ ని పెట్టారు డిప్యూటీ సీఎం కింద అంటే ఖచ్చితంగా అది డిబేటబుల్ అంశమే అవుతుంది. అది ఖచ్చితంగా జనసేన పార్టీలో ఎవరైతే పవన్ కళ్యాణ్ నమ్ముకుని కొంతమంది ట్రావెల్ అయితే ఉన్నారో వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేస్తారు, డౌటే లేదు. సో ఎందుకంటే మా పార్టీ అధినేత ఒక కీలకమైన పదవిలో ఉంటే వాళ్ళకు కూడా రేపు పొద్దున ఆ పదవులు అనేది వస్తాయి, ఏదైనా హోదా ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు లబ్ధి పొందుతారు. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మీరు చంద్రబాబు అనౌన్స్ చేయకుండా, అసలు ఎవరు కూడా అనౌన్స్ చేయాలి, ఇదంతా కూడా సోషల్ మీడియాలో 2-3 రోజుల నుంచి వస్తుంది. సో అన్నట్టుగా వర్మ గారు మాట్లాడింది కానీ, సో మొన్న ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా లోకేష్ బాబుకి సపోర్టింగ్ కార్యకర్తలు అందరూ కూడా ఇలాగే మాట్లాడారు అని ఇవన్నీ వదంతులే వస్తున్నాయి. సో ఎక్కడా కూడా మనకి బలంగా వినిపించిన వాదన అయితే లేదు, డిప్యూటీ సీఎంగా లోకేష్ బాబుని అనౌన్స్ చేస్తారు అనేది ఎక్కడా కూడా లేదు. అయితే చాలా వ్యూహాలు ఉంటాయి, మీకు తెలిసింది చంద్రబాబు నాయుడు సార్ అన్నట్లుగా. సో వ్యూహాలు అంటే ఇలా ఒక 2-3 గాసిప్స్ అలా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారు, రెస్పాన్స్ ఎలా, ఇప్పుడు సినిమాకి ఒక టైటిల్ పెడతాం మనం, ఆ టైటిల్ కరెక్ట్ గా ఉంటుందా లేదా అని ముందే లీకేజ్ ఇస్తూ ఉంటారు. సో అలాగే ఏమన్నా ఇది మేబీ లీకేజ్ లాగా ఏమన్నా జనాల అభిప్రాయం కానీ, జనసేన వాళ్ళు ఏమనుకుంటున్నారు, సో వాళ్ళ పార్టీ అభ్యర్థులు ఏమనుకుంటున్నారు, ఇది కూడా అయ్యి ఉండొచ్చు మేబీ. సో మూర్తిగా అన్నట్టు పదవులు ఆశించరు పవన్ కళ్యాణ్, కానీ పదవి పార్టీకి చాలా అవసరం కదా. అసలు ఆయన పదవులు ఆశించారని మీరు ఎట్లా అంటారు? చాలా సందర్భాల్లో పవన్ చెప్పారు, లేదంటే తీసుకుని ఉంటే అవకాశం ఉంది, నాకు చాలా సార్లు తీసుకోలేదని. ఆశించకుండా ఉంటే డిప్యూటీ సీఎం ను వద్దనాలి, నేను అవుట్ సైడ్ మద్దతు ఇస్తానని చెప్పాలి. గతంలోనే ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు అవుట్ సైడ్ మద్దతు ఇచ్చారు, కాంగ్రెస్ కు అవుట్ సైడ్ మద్దతు ఇచ్చారు. రాజకీయాల్లో ఫ్యాన్స్ అవన్నీ కూడా గెలిచేంత వరకే. నేను చెప్పేది అలా కాదండి, 100% స్ట్రైక్ రేట్ వచ్చినటువంటి పార్టీ అసలు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎవరికి తగ్గకుండా ఉండాలి, ఇండివిజువల్ గా ఉండాలి. యాక్చువల్ గా చెప్పాలంటే ఆయన ఇండివిజువల్ గా ఉంటే ఆయనకు డిప్యూటీ సీఎం వచ్చేదే కాదు. ఆయన చంద్రబాబు నాయుడుతో అంటకాగారు కాబట్టి, చంద్రబాబు నాయుడిని జీ హుజూర్ అన్నారు కాబట్టి ఆయన పైకి. నేను ఇంకొక విషయం చెప్తాను, డిప్యూటీ సీఎం ఇచ్చింది ఇంకోటి, రాజ్యాంగబద్ధంగా డిప్యూటీ సీఎం అనేదే లేదు, అసలు మంత్రి పదవులు మాత్రమే ఉండేది. ఇది కేవలం 6వ ఫింగర్ అంటారు, ఇట్ ఇస్ జస్ట్ లైక్ 6th ఫింగర్. ఓకేనా, దీనికి ఏ ప్రత్యేకమైన హోదా ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి సీఎం తర్వాత ఏదైనా కూర్చోపెట్టకపోతే ఎన్నికలైన సమయంలోన చాలా రచ్చరచ్చ జరిగేది. అప్పుడే కూటమి ఒకటి క్రియేట్ అయ్యింది కాబట్టి ఆ వ్యవహారంగా ఆయన డిప్యూటీ సీఎం చేసి కూర్చోబెట్టారు. అలా చూసుకుంటే గత ప్రభుత్వంలోన 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, 5 మంది ఉన్నారు. దానికి ఏం విలువ ఉంటుందండి? పవన్ కళ్యాణ్ విలువ ఉంది కానీ పవన్ కళ్యాణ్ విలువ ఉంది కానీ డిప్యూటీ సీఎం లేదు. పవన్ కళ్యాణ్ ఉంది, ఆ పదవికి లేదు, ఎప్పటికీ ఉండదు. డిప్యూటీ అనేది అలంకారంగా చెప్పుకోవడానికి, సీఎం తర్వాత ఇప్పుడు ఒకటి చెప్తాను, ఆయన డిప్యూటీ సీఎం అయినాడే అనుకున్నాం, ఈక్వల్ పవర్ సెంట్రిక్ అయి ఉంటే కనుక ఆయన ఏం చేయగలిగాడు? చివరికి వాళ్ళ అన్న నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారని మొత్తం అంతా అనౌన్స్ చేసేసి క్యాబినెట్లో కూడా కూర్చోబెడతారని చెప్తే చివరిలో తుస్సుమనిపించారు.
ఆయనే అన్నాడు లేదు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆయన తీసుకుంటాం మొట్టమొదటి ఎమ్మెల్సీ సీట్ ఈయనకి ఇచ్చిండొచ్చు కదా, మళ్ళీ ఈయన ఇవ్వకుండా మిగిలిన ముగ్గురికి ఇచ్చుకొని కాంబినేషన్లో భాగం ఈక్వేషన్లని ఆయన డైరెక్ట్గా నేను మినిస్టర్లో తీసుకుంటానని ఫీలర్ వదిలి తర్వాత తీసుకోకుండా ఇన్ని వ్యవహారాలు చంద్రబాబు నాయుడు నడుపుతున్నా కూడా ఏమీ అలాంటి పరిస్థితుల్లో బాబుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. ఏం చేయలేకనుకుంటున్నారు? కుటుంబ రాజకీయాలు చేయడం పవన్ కళ్యాణ్కి లేదంటే బీజేపీ పార్టీకి అసలు ఇష్టం లేని వ్యవహారం. అవన్నీ తప్పు మాటలండి. అందరికీ అన్ని ఇష్టమే, ఎందుకుండవండి? రాజకీయం అంటేనే రాజకీయం చేయడం, అందులో అది ఇష్టం ఇది ఇష్టం అనేది వేరియేషన్స్ ఏమి ఉండవు. నేను పక్కాగా ఉంటాను, నేను ట్రాన్స్పరెంట్గా ఉంటాను, అవన్నీ చెప్పడానికి వినడానికి చాలా బాగుంటాయి. అలా కాదు పరిస్థితి. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు ఉన్న కొద్దిపాటి అవకాశంలోనే ఇండివిజువల్ గా వ్యవహరించడానికి ప్రయత్నించాడు. బిఆర్ నాయుడిని ఈవోని ఎక్కడ పిఠాపురం సభలోనే ఏమన్నాడు, డిప్యూటీ సీఎంని నేనే సారీ చెప్తున్నాను, మీకేంటి నామోషి, జరిగింది తప్పు, క్షమాపణ చెప్పి తీరాలని చెప్పారు. ఇక్కడ క్షమాపణ చెప్పమని అడిగింది ఎవరిని? బిఆర్ నాయుడిని. ఆ నాయుడు ఎవరు? చంద్రబాబు నాయుడు మనిషి. ఆయన కూర్చోపెట్టారు, ఆయన తీసుకొని కూర్చోబెట్టారు, వాళ్ళు తీసుకొని కూర్చోబెట్టారు. అక్కడ టార్గెట్ చేయడం వల్లనే బహుశా ఈరోజు డిప్యూటీ సీఎం లోకేష్ బాబు అనేటువంటి నినాదం పుట్టిండొచ్చని ఎందుకు అనుకోరాదు? భయపడుతున్నారా పవన్ కళ్యాణ్? మేబీ. ఏం నీ ఒక్కడే కాదు కదా, పవర్ సెంటర్కి ఇంకోటి తెచ్చి కూర్చోబెడతా, ఏముంది? అప్పుడు రెండు ఈక్వల్ అయింది అనుకోండి, తలకు చావండి. నిజంగా భయపెట్టే అంత వెసులుబాటు చంద్రబాబుకు ఉందా? ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ బయటికి పంపించాలి అంటే బీజేపీతో పార్ట్నర్షిప్ అయి ఏక్నాథ్ షిండే కాలేడా? ఇక్కడ రెండు విషయాలు ఒక నిమిషం సార్, బయటికి పంపించాలని ఆయన ఎప్పటికీ అనుకోడు. బయటికి పంపించాలనుకుంటే ఆయన డిప్యూటీ సీఎం కూడా ఇచ్చేవాడు కాదు, ఆయన అసలు కూర్చోబెట్టుకునేవాడు కాదు. ఎన్నికలు అయిపోయిన వెంటనే నీ దారి నీది నా దారి నాది అనేవారు. తట్టబుట్ట సర్దుకోవడంలో బాబుని మించిన వాళ్ళు లేరు. అర్థమైందా? 2014లో కలిసి పోటీ చేశారు, 2019 వచ్చేసరికి నరేంద్ర మోడీని బండబూతులు తిట్టారు. బండబూతులు అలా తిట్టినందుకే నరేంద్ర మోడీ అసలు వెలుతిరిగి కూడా చూసుకోలేదు ఆయన. అంతేందుకు పవన్ కళ్యాణ్ కూడా అన్నారు పాచిపోయిన లడ్లు ఇచ్చాడు ఈయన అని. అలాంటి ఆయన్ని బీజేపీలో మళ్ళీ ఎట్లా కలిచాడాలి? నరేంద్ర మోడీని తిట్టినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు వెళ్ళి కలిచాడు? ఎవరు ఆ విండో ఓపెన్ చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేయించారు. ముందు దృష్టితో బీజేపీతో మంచి రిలేషన్ ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ కీ రోల్. అంతకు ముందు అసలు పవన్ కళ్యాణ్ బీజేపీ వెళ్ళడానికి సహకరించాడని నేనంట. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ లో రావడానికి, బీజేపీతో దోస్తు పవన్ కళ్యాణ్ కుదుర్చుకోవడానికి, ఈ రెండింటికి మధ్య కేంద్రక శక్తి చంద్రబాబు నాయుడు అంటారు. చంద్రబాబు నాయుడు అనేది పొలిటికల్, అంటే అతని జీవితమే రాజకీయం. చాలా మంది పార్ట్ టైం పొలిటీషియన్స్ ఉండొచ్చు, చంద్రబాబు అనేది రాజకీయ శక్తి. రెండు నీతులు ఉంటాయి, ఒకటి మర్కట్ నీతి, మార్జాల నీతి అని చెప్పి మనకి చెప్తా ఉంటారు. ఏది అంటే ఒకటి ఎప్పుడైనా మర్కటం అంటే కోతి ఎట్లా ఉంటుంది, కోతిని పిల్ల పట్టుకొని ఉంటుంది, ఎప్పుడు అది పట్టుకోదు. అదే మార్జాలం అంటే పిల్లి, ఏది అది పిల్లిని నోట కరుచుకొని తీసుకెళ్తుంది. అంటే అవసరాన్ని బట్టి ఎప్పటి వరకు పట్టుకోవాలి, ఎప్పుడు వదిలేయాలి అనేది తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో ఆ విధంగానే వ్యవహరిస్తాడు పూర్తి స్థాయిలో. రెండోది, ఈ రోజున ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో 135 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. సో ఇవాళ హఠాత్తుగా పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళిపోయినంత మాత్రాన కొంపలంటుకు పోయేటువంటి విషయాలు ఏమి లేవు.